హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను 4000 వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి అనేది టిప్స్ అయితే చెప్తానండి ఈ వీడియోలో. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు ఎట్లా చేస్తే మనకి 4000 వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ అవుతాయి ఏంటి అనేది అయితే వీడియోలో క్లియర్గా నేను చూపిస్తానండి. వీడియోలో మీకు అర్థమయ్యేటట్టయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. అయితే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలండి వీడియో అప్లోడ్ చేయడం కోసం. ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం గ్యాలరీలో ముందుగానే సేవ్ చేసుకొని ఉంచుకుంటాం కదా, ఆ వీడియో అయితే తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ అయితే మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో దానికి సంబంధించి టైటిల్ అయితే రాయాలండి. నేనైతే ఈరోజు బనానా లస్సీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అందుకని నేను టైటిల్లో బనానా లస్సీ అని అయితే టైప్ చేస్తున్నానండి. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో 2 విధాలుగా మీరు రాసుకోవాలండి టైటిల్లో. ఆ తర్వాత ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇవ్వాలి టైటిల్లో. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి, నేనైతే ఇట్లా టైప్ చేస్తున్నాను టైటిల్లో. ముఖ్యంగా మనకి ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షను ఇవైతే ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇట్లా అయితే టైప్ చేసుకున్నాక ఒక ట్యాగ్ కూడా ఇందులో అయితే ఇచ్చేసేయాలి మనం టైటిల్లో. ఇప్పుడు ఇది మొత్తం మనం కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకొని మనం డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి అందులో పేస్ట్ అయితే చేసుకోవాలి అది. ఆ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం కొన్ని అయితే ఇవ్వాలండి. మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలండి. సపోజ్ నేను బనానా లస్సీ అని ఈరోజైతే యాడ్ చేస్తున్నానండి, దానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు పబ్లిక్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత షెడ్యూల్ అని వస్తుంది, షెడ్యూల్లో పెట్టేసుకోండి. మీరు షెడ్యూల్లో పెట్టేసుకొని డేటు టైము ఫిక్స్ చేసేసుకొని ఓకే చేసేయండి ఫ్రెండ్స్. మీరు అప్పటికప్పుడైతే వీడియో అప్లోడ్ చేయొద్దు, షెడ్యూల్లో పెట్టుకొని అయితే అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఇక యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఓపెన్ చేయండి. పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం లోగో అయితే క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం కదా, ఫస్ట్ తమ్లైన్ అయితే అప్లోడ్ చేసేయాలి. ఆ తర్వాత హ్యాష్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోయి మనం కాపీ చేసుకొని ఉంచుకున్నాం కదా టైటిల్ది, అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలండి. ట్యాగ్స్ కామా ఇవ్వాలి ప్రతిదానికి, అప్పుడే మనకి హ్యాష్ ట్యాగ్స్గా జనరేట్ అయితే అవుతుందండి. ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ మళ్ళీ అయితే ఇవ్వవద్దు, వేరే హ్యాష్ ట్యాగ్స్ అయితే మీ వీడియోకి సంబంధించి రిలేటెడ్గా ఉండేలా ఇవ్వండి. వైరల్ అనేది అయితే మిస్ అవ్వద్దండి, అన్ని వీడియోస్లో వైరల్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసాక బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకొని అందులో కూడా మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వండి. హౌ టు మేక్ బనానా లస్సీ అండ్ అలాగా లస్సీకి సంబంధించినవి, అట్లా జ్యూసెస్కి సమ్మర్ స్పెషల్ అని, ఇట్లాగా వైరల్ అని అట్లా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఇంకోటండి, మీ నేమ్ యూట్యూబ్లో ఏదైతే ఉందో ఆ నేమ్ కూడా ఇచ్చేసేసి సేవ్ ఆప్షన్ మీద సేవ్ చేసేయండి. ఇంకా వీడియో అయితే సేవ్ అయిపోతుంది. షెడ్యూల్లో అయితే పెట్టుకొని పోస్ట్ చేయండి, అప్పుడు చాలా బాగా అయితే మనకి వ్యూస్ అయితే వస్తాయి. తర్వాత వైటీ స్టూడియో అయితే మనం గూగుల్లో ఓపెన్ చేసుకోవాలండి. వైటీ స్టూడియో లాగిన్ అని నొక్కితే మనకి లాగిన్ అయితే అయిపోతుంది గూగుల్లో. చూడండి, నేనైతే గూగుల్లో ఓపెన్ చేస్తున్నాను నా ఛానల్ని. వైటీ స్టూడియో లాగిన్ అని పెట్టాలి. ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ అండి, కంటెంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది కనిపిస్తుంది చూస్తున్నారు కదా, అది వదిలేయండి. నెక్స్ట్ కింద ఒక వీడియో ఉంది కదా, దాని మీద అయితే నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం అనమాట. ఇప్పుడైతే అది క్లిక్ చేశాను. దానికి మనం ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎండ్ స్క్రీన్స్, అయితే టచ్ చేశానండి. ఆల్రెడీ నేను ఎండ్ స్క్రీన్స్ అయితే వీటికి పెట్టాను, అవి డిలీట్ చేసి మళ్ళీ మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. 2 వీడియోస్ అయితే తీసుకొని నేను ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ ఇవ్వడం వల్ల మనకి వ్యూస్ అయితే బాగా పెరుగుతాయండి. మన వీడియో ఎండింగ్లో 2 వస్తాయి కాబట్టి అందరూ చూస్తారు. ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ అయితే నొక్కేయండి. 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఐ కార్డ్స్ అనేది ఓపెన్ చేయండి. ఐ కార్డ్లో కూడా మీరు ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసింది అది అయితే డిలీట్ చేసేసి కొత్త వీడియో సెలెక్ట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇదిగోండి, మన వీడియోస్ ఇలా ఓపెన్ అయిపోతాయి. అందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ అనే ఆప్షన్ మీద అయితే నొక్కేస్తే సేవ్ అయిపోతుందండి. ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ అయితే వచ్చేసాయి మనకి. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోదామండి. బ్యాక్కి చూడండి, మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోయి
ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ ఎలా పనిచేస్తాయి అనేది అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. చూడండి, ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం ఒక వీడియో, ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ పెట్టాను కదా, ఆ వీడియో అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం మీకు ఎలా పనిచేస్తుంది ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్ అనేది. ఇదిగోండి పై అని కనిపిస్తుంది చూడండి, అక్కడ ఐ కార్డ్స్ వచ్చింది. ఒక వీడియో మనమైతే పెట్టాం కదా, అదండి ఐ కార్డ్స్ అంటే. మనకి యూజ్ అవుతుంది చాలా బాగా. వీడియో చూసేవాళ్ళు పైన టచ్ చేసి దాన్ని కూడా చూస్తారు. ఇంకా ఎండ్ స్క్రీన్స్ అంటే ఇదండి, ఎండింగ్లో వస్తాయి. చూశారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ గూగుల్లోకి అయితే వెళ్ళిపోయి ర్యాపిడ్ ట్యాగ్స్ అని అయితే టైప్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని వస్తుంది. యూజ్ జనరేటర్ ట్యాగ్స్ అని ఉంటుందండి. దాంట్లో మనం ఏ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోకి సంబంధించి ఇక్కడైతే రాయండి. సపోజ్ నేను బనానా లస్సీ అని అయితే టైప్ చేశానండి. దానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు కాపీ అయితే చేసుకోండి, లాస్ట్లో కనిపిస్తుంది కదా, దాని మీద కాపీ చేసేసుకొని ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోయి ఆ వీడియో డౌన్లోడ్ అవుతుంది కదా, దాన్ని అయితే మనం ఎడిట్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో మనం అవి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ట్యాగ్స్, అవన్నీ ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసేసి వీడియోని అయితే సేవ్ చేసేసుకోండి. ఇవే సేమ్ మన ట్యాగ్స్లో కూడా మనం రాసుకొని ఒక్కొక్క ట్యాగు ఇవ్వాలండి. అప్పుడే మన వీడియో బాగా వైరల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.